రాజధాని నిర్మాణంపై మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై స్పందించారు ఏపీ మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏఐబి, జర్మనీ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటున్నామన్నారు. అలాగే అమరావతి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూముల్లో కొంతమేర అభివృద్ధి చేసి దాని ద్వారా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. అంతేకాని ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదని మంత్రి స్పష్టం చేశారు. రాజధానిపై ప్రతిపక్షాల మాటలు వినొద్దంటున్న మంత్రి నారాయణతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి నారాయణతో ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది అసెంబ్లీలో. అయితే ఈ బడ్జెట్ పైన ప్రతిపక్షమైన వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వైసీపీ అధినేత కావచ్చు, ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలకు ఇచ్చిన విధంగా ఈరోజు బడ్జెట్లో ప్రవేశాలు జరగలేదు, బడ్జెట్లో సంక్షేమానికి నిధులు కేటాయించలేదు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దానిపైన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలకి దాని దగ్గర నిధులు కేటాయించలేదని వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుంది సార్. వైసీపీ నాయకులు మాట్లాడుతారు, దీని మీద ఏమంటారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు వాళ్ళకే తెలియదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోతే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కు ముందు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 అని ప్రతిదీ నెరవేర్చాలనే ఉద్దేశంతో వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. వికలాంగులకు 6,000, బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 ఇచ్చారు మొదటి నెలలోనే. అంతేకాదు 3 నెలలు కూడా ఇస్తామని, ఏప్రిల్, మే, జూన్ కూడా ఇస్తామని చెప్పడం, అది కూడా ఇచ్చేశారు. అంటే ఆ డిఫరెన్స్ 7,000 రూపాయలు ఫస్ట్ మంత్లో ఇచ్చారు. అంతేకాని ప్రతి నెల 1వ తేదీ ఇస్తున్నారు. 1వ తేదీ కానీ సెలవు వస్తే ముందు రోజు ఇమ్మన్నారు. ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి అధికారి చక్కగా పోయి ఇస్తున్నారు. అసలు అదే చాలు. అది 33,000 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు, 33,000 కోట్ల రూపాయలు. తర్వాత మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మాట చెప్పిన ప్రకారం చేయటం జరిగింది. అయిపోయినాయి 2. సో నెక్స్ట్ విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అకాడమిక్ ఇయర్ లాస్ట్ జూన్ నుంచి రేపు జూన్ దాకా, జూన్ 12వ తేదీ మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ వచ్చేది. కొత్త అకాడమిక్ ఇయర్ వచ్చేది జూన్ 12. సో ఈ లోపల ఏదైతే మాట చెప్పారో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే 2 3 ప్రతి ఒక్కరికి ఏదైతే 15,000 ఇస్తానో అది మే లోపల ఇస్తున్నారు. దాన్ని బడ్జెట్లో పెట్టారు, మే లోపల ఇస్తున్నారు. అదొక్కటే చాలు వైసీపీ నాయకులకి ప్రూఫ్. ఎందుకంటే ఇది చక్కటి బడ్జెట్ అని చెప్పడానికి ఉదాహరణ అదొక్కటి చాలు. అంటే ఈ ఇయర్ జరుగుతుంది, ఈ ఇయర్లో ఇవ్వాలా, మే ఎండ్ లోపల తల్లికి వందనం ఇస్తున్నారు. అదొక్కటే చాలండి. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, అది పెద్ద అమౌంట్. అదేవిధంగా రైతు సోదరులకి 1,000 ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మేము 14,000. అది వాళ్ళు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే అన్ని ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటట్టుగా బడ్జెట్లో పెట్టారు. నేనే బడ్జెట్ చదివా, చక్కగా ఉందండి దాంట్లో. అంతేకాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉండారో వాళ్ళకి 20,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇవన్నీ చాలు ప్రూఫ్. ఇంకేమున్నాయి? సూపర్ 6లో మేజర్ అయిపోయినాయి, ఇంకో 2 ఉన్నాయి. అవి కూడా ఖజానా చూసుకొని చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే ఆయన తెలీదు. ఇవాళ మాట్లాడాడు, అమరావతి రాజధానికి బడ్జెట్లో ఒకటి పెట్టారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారని. అసలు చదివితే కదా, మొత్తం చదివితే తెలుస్తుంది. ఎవరో చెప్పితే కాదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్టు. ఇవన్నీ చాలు ప్రూఫ్. ఇంకేమున్నాయి? సూపర్ 6లో మేజర్ అయిపోయినాయి, ఇంకో 2 ఉన్నాయి. అవి కూడా ఖజానా చూసుకొని చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే ఆయన తెలీదు. ఇవాళ మాట్లాడాడు, అమరావతి రాజధానికి బడ్జెట్లో ఒకటి పెట్టారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారని. అసలు చదివితే కదా, మొత్తం చదివితే తెలుస్తుంది. ఎవరో చెప్పితే కాదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్టు. ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఏమి అన్నారు. క్యాబినెట్లో మనకు బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టారు. ఈ 6,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు తీసుకొస్తున్నాం. హట్కో లోను, ఏడీబీ లోను, వరల్డ్ బ్యాంక్ లోను. దాన్ని తీర్చేది ఎలా తీస్తున్నారు? ప్రజల మీద భారం వేసి కాదండి, ప్రజల ట్యాక్సులతో కాదు, ప్రజలు ఇంటి పన్ను కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కాదు. అక్కడ ఒక 5,000 ఎకరాలు పక్కన పెట్టాం. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు
8,000 ఎకరాలు సుమారుగా ఉంటే ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూకి పోయింది. 5,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్కి అలాట్ చేస్తున్నాం ఎకనామిక్ గ్రోత్ రావడానికి. మిగిలిన సుమారు 4,000 ఎకరాలు ఉంటుంది. ఆ 4,000 ఎకరాలు ల్యాండ్ విలువ పెరిగేదాకా వెయిట్ చేస్తాం. ఎప్పుడు పెరగద్దండి? అక్కడ రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, వాటరు, సివరేజీ, వాకింగ్ పాత్, సైకిల్ పాత్, పార్కులు ఇవన్నీ చేస్తే ల్యాండ్ యూనిట్లు పెరగద్ది. పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి దాంతో అప్పు తీరుస్తాం. కాబట్టి ఒక చక్కటి ప్రణాళికతో తయారు చేసిన అమరావతి క్యాపిటల్ సిటీ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా చక్కగా 6,000 బడ్జెట్లో పెట్టారు. ఆ బడ్జెట్కి ప్రజల ట్యాక్సులు తీసుకోవటంలా వాళ్ళు ఇచ్చే లోనే వస్తుంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే 6,000 రూపాయలు ఏదైతే అక్కడి నుంచి లోన్ వస్తుందో అది సిఆర్డీకి ఇస్తారు. దాన్ని తీర్చే బాధ్యత సిఆర్డీ, అది కూడా ల్యాండ్. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి మరొకసారి చెప్తున్నాను, ప్రజల మీద ఒక్క పైసా భారమేమో. అమరావతి రాజధానిలో 6,000 కోట్లతో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం. గత 2 రోజుల్లో, ఇంకా జరగబడిన 2 రోజుల్లో కూడా అమరావతి రాజధానిలో పనులు ప్రారంభమవుతాయి. అయితే అమరావతి రాజధాని తీసుకున్న 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేసే సమస్య లేదు. ఇది వైసీపీ చేస్తున్న పుకార్లు. దీన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దు, వైసీపీ మాటలకు ఎవరు ప్రలోభపడొద్దని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. రాజధాని పనులు వేగంగా పూర్తి చేసి విద్యను కూడా ఎక్కడికక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో కూడా ఇటీవల